మరి ఈరోజు ఎందుకు మనం స్థిరంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాం అంటే, ఇదిగో సరైన వాక్యం అనేది మనకు లేదు. మీకు అర్థమవుతుందండి? సరైన వాక్యం అనేది మనకు లేకపోతే, సరైన వాక్యం అనేది మన హృదయంలోకి వెళ్ళకపోతే మనం దేవునిలో స్టాండర్డ్గా నిలబడలేం. ఈరోజు అనేక సంఘాలు చూడండి, అనేక బోధకులు చూడండి, ఏవేవో చెప్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. అంటే వారిని అనాలని కాదు, కానీ ఇదిగో మెయిన్గా మనకి కావాల్సింది ఏంటి? సంఘంలో వాక్యం మనకు కావాలి. జోకులు కాదు మనకు కావాల్సింది, లేనిపోని వార్తలు కాదు, న్యూస్లు కాదు మనకు కావాల్సింది. ఇదిగో ఆ మూల ఎక్కడ అలా జరిగిందంట, ఈ కోనసీమలో అలా జరిగిందంట, అక్కడ ఎలా జరిగిందంట, నా స్పందన ఇది, నీ స్పందన ఇది అని స్పందనలు కాదు మనకు కావాల్సింది, వార్తలు కాదు మనకు కావాల్సింది. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి సరైన సత్యవాక్యం మనకు కావాలి. అప్పుడు మనం ఏమవుతాం? స్థిరంగా నిలబడతాం. ఈరోజు మనం సంఘంలోనే సరైన వాక్యం లేనప్పుడు, మన సంఘానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటి మీకు అర్థమవుతుందండి, సంఘానికి వెళ్ళి సరైన వాక్యం మనకి లేనప్పుడు, సరైన ఆత్మీయ ఆహారం మనకి లేనప్పుడు మనం ఏం చేయలేము? దేవునిలో నిలబడలేము. మనం ఏం చేయలేము.